హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే మా బాబుకి 1 year వచ్చేస్తుంది. సో నేను బర్త్డేకి ప్రీ బర్త్డే షూట్ చేపిద్దామని చెప్పి విజయవాడలో ఒక స్టూడియోని తీసుకున్నాం అనమాట. బుక్ చేశాను. మార్నింగ్ 9కి స్లాట్ ఇచ్చారు. సో 5కి లేచి హడావిడిగా 7కి ఇంటి దగ్గర బయలుదేరి 9 కల్లా వెళ్ళిపోయాం. సో మీరు ఎవరైనా పిల్లలకి షూట్ చేయించాలి అనుకుంటే నేను ఇచ్చే టిప్స్ ఏంటంటే, మీరు ఖచ్చితంగా మార్నింగ్ టిఫిన్ పెట్టి తీసుకెళ్ళండి. అండ్ పాలు కూడా, ఒకవేళ మీరు బ్రష్ మిల్క్ అయితే బ్రష్ మిల్క్ లేదు, బయట పాలు ఏమన్నా ఇస్తుంటే ఫార్ములా మిల్క్, వాటి దేన్నైనా సరే ఒక బాటిల్లో స్టోర్ చేసుకొని తీసుకెళ్ళండి. ఎందుకంటే అక్కడ ఫీడింగ్ రూమ్ ఉంటుంది, కానీ పైకి కిందకి బయటకి అట్లా అన్నిసార్లు తిరిగేటప్పుడు పిల్లల్ని తీసుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళి పాలు ఇచ్చుకుని అంత ఉండదు కదా. సో బాటిల్లో ఫీడ్ పెట్టుకుని ఉన్నారనుకోండి, మీరు ఆ బాబు అక్కడ ఉంటే వెంటనే ఇచ్చేయచ్చు. వాళ్ళు తినే టైం కూడా ఇవ్వరనమాట. ఎందుకంటే కొంతమందికి ఇంకా ఎక్కువ మంది ఉండొచ్చు కదా షూటింగ్కి ఆ రోజు. సో వాళ్ళు హడావిడి చేస్తూ ఉంటారు, ఎక్కువ పెట్టకండి, ఎక్కువసేపు నిద్రపుచ్చకండి, లేట్ అయిపోతుంది, అది ఇది అని చెప్పి మనం అనుకుంటాం. కానీ 5 hours ఈజీగా అక్కడనే అయిపోతాయి. ఇక్కడికే ఉన్నట్టే ఉంటుంది, అన్నీ అయిపోతూ ఉంటాయి. పెడుతూ ఉండండి. అస్సలు పెట్టకుండా అయితే ఉండద్దు. నేను మా వాడికి పాపం అన్నీ పెట్టుకున్న బ్యాగ్లో, బట్ ఆ టైంకి అసలు పెట్టడానికి కూడా అవ్వలేదన్నమాట. సో ఇడ్లీ పెట్టాను, కొంచెం గ్యాప్ తీసుకుని అట్లా కొంచెం ఇడ్లీ పెట్టి పాలిస్తూ అట్లా మేనేజ్ చేశాను అనమాట. పాపం మా వాడు బాగా కోఆపరేట్ చేశాడు. ఆకలేసినా ఏడుపు వచ్చినా సరే అట్లానే ఉన్నాడు. పాపం మా వాడు అన్నిటికీ ఉంటాడు, ఆకలేసినా తినడు, కానీ నిద్రకు మాత్రం ఉండలేడు అనమాట. ఒక్క 10 నిమిషాలు పడుకున్నా సరే చాలు, మా వాడు యాక్టివ్ అయిపోతాడు. నేను పొద్దునంతా 5కి లేచాడు, పడుకుంటే బాగుండు అనుకున్నా. మా వాడేమో ఎక్కడ పడుకుంటాడు, పడుకోలేదు, ఎక్కడికి వెళ్ళిపోతుంది మా అమ్మ నన్ను తీసుకుని అని చెప్పి అసలు పడుకోలే. పాపం షూటింగ్ టైంలో నిద్ర వచ్చింది, కానీ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అట్లనే ఉన్నాడు. ఒక 10 minutes కేక్ స్మాషింగ్కి, వాళ్ళు కేక్ లేట్ అయిందని చెప్పి 10 minutes ఉంటే పాపం అప్పుడు పడుకున్నాడు అనమాట. అప్పుడు పడుకుని మళ్ళీ వెంటనే లేపేసాను. నిద్ర మత్తులోనే అట్లానే ఉన్నాడు. నాకు భలే ఏడుపు వచ్చి జాలేసింది. అవసరమా ఇదంతా, మా వాడికి ఇబ్బంది పెడుతున్నానేమో అనిపించింది. కానీ సరేలే, ఒక పూట కష్టపడితే జీవితాంతం మెమరీస్ బాగుంటాయి కదా, అది ఇది అని చెప్పి అనిపించింది. కానీ ఈ షూట్ మొత్తంలో పాపం మా ఆయన బాగా హెల్ప్ చేశాడనమాట. అంటే హెల్ప్ అంటే తప్పదు, చెయ్యాలి కన్నం తర్వాత. అంటే వాడిని అరవడం కానీ గట్టిగా అరవాలి తెలుసా. మీరు వెళ్ళేటప్పుడు గట్టిగా బాగా తినేసి వెళ్ళండి, తినకుండా మాత్రం వెళ్ళొద్దు. అది కాక మేము ఆ రోజు పొద్దున్నే 5కి వెళ్ళామేమో, అసలు టిఫిన్ చేయలేదు, ఫుడ్ లేదు, ఏం లేదు. ఎందుకయిందో తెలీదు, టైం అక్కడక్కడే టైం చాలా అయిపోయిందనమాట. సో ఇవన్నీ గుర్తుపెట్టుకుని మీరు షూటింగ్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. మీరు స్టూడియో బుక్ చేసుకునేటప్పుడు ఎక్కువ ఇండోర్ కంటే అవుట్డోర్ షూటింగ్సే బాగున్నాయి అనమాట. థీమ్స్ కూడా అవుట్డోర్లోనే ఎక్కువ బాగుంటాయి, ఇండోర్ చాలా తక్కువ, అంటే అంతేం మంచిగా అనిపించవు. అవుట్డోర్వి చాలా బాగుంటాయి, మీరు అడగండి. అండ్ వెళ్ళేటప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఫోటోగ్రాఫర్ని మీ ఓన్గా తీసుకువెళ్తే మంచిది. కొంచెం ఆయన టైం టేకింగ్ తీసుకుని మిమ్మల్ని తీస్తారు, అందరినీ తీస్తారు. స్టూడియోలో ఏంటంటే కేవలం బాబుని మాత్రమే తీస్తారు, ఒక్క ఫ్యామిలీ ఫోటోవే తీస్తారు. నేను ఎక్కడ తీయించుకున్నా ఏంటి అనే లింక్ కావాలంటే కామెంట్ చేయండి.